చౌటప్పల్ పట్టణంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి స్థానిక నాయకులు రామప్రతిజ్ఞ చారి అధ్యక్షత వహించారు. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చౌటప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చౌటప్పల్లో సబ్ కోర్టు ఏర్పాటు చేసే వరకు మన తెలంగాణ సామాజిక చైతన్య వేదిక కార్యకర్తలంతా పోరాటాలు నిర్వహించాలని, ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాలని, వివిధ పార్టీలు సామాజిక సంఘాలు నిర్వహించే అఖిలపక్ష సమావేశాల్లో పాల్గొనాలని సూచించారు. సబ్ కోర్టు చౌటప్పల్లో కాకుండా రామన్నపేటలో ఏర్పాటు చేస్తే నారాయణపురం, పోచంపల్లి అన్ని గ్రామాల్లోని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సబ్ చౌటప్పల్లో ఏర్పడే విధంగా కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు పట్నం రమేష్, ముసం చంద్రశేఖర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈనాటి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఈ యొక్క విస్తృత సమావేశానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందు అధ్యక్షుల వారికి, అందరి కార్యకర్తలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజు నేను మన సంస్థ తరఫున సామాజిక చైతన్య వేదిక తరఫున కోరేది ఏంటంటే, పెరిగిన అవసరాల రీత్యా జిల్లాలు ఏర్పడుతున్నాయి, మండలాలు ఏర్పడుతున్నాయి. కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అవసరాలు ఉన్నాయి. ధరణి తర్వాత ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఊరికి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ అవన్నింటినీ తీర్చుకోవడానికి ప్రతిసారి కోర్టు అని అంటూ చాలా దూర ప్రాంతాలు వెళ్తూ చాలా అవసరాలు పడుతున్నటువంటి ముఖ్యంగా మా నారాయణపురం మండలంలో 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, తండాలు ఉన్నాయి. తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు, చాలా పెద్ద చేసిన సంతోషం. అందుబాటులో ఒక న్యాయ వ్యవస్థను అందుబాటులో తీసుకొచ్చేస్తే పోవడానికి రావడానికి ఊర్లో నుంచి జనాలకి సౌకర్యంగా ఉంటుందని ఈ దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చాము. ఈ విషయాన్ని ఇంకొంచెం విస్తృత స్థాయిగా తీసుకెళ్లి మనం చౌటుప్పల్ మండల కేంద్రంలో సబ్ కోర్టు ఏర్పాటుకి కృషి చేస్తున్నటువంటి స్వామి గారు ఇంకొంచెం ఈ యొక్క దీన్ని ఇంకా విస్తృతంగా తీసుకెళ్లి ఆ సబ్ కోర్టును సాధించే విధంగా ముందుకెళ్లాలని మా నారాయణపురం సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ప్రజలందరికీ ఈ న్యాయస్థానాలను దగ్గరకు తీసుకొచ్చి మరింత చేరువయ్యాలని చెప్పేసి ఈరోజు నేను మన కార్యకర్తల ఈ యొక్క వేదిక నుంచి నేను కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి చౌటుప్పల్ బార్ అసోసియేషన్ లైబ్రరీ చైర్మన్ అయినటువంటి మన నరస్వామి గారు ఈ యొక్క విషయం గురించి విశదీకరంగా మన కార్యకర్తలకు అందరికీ తెలియజేస్తారని వారికి అందజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశాన్ని స్థానిక చౌటుప్పల్ పట్టణంలో సంస్థాన్ నారాయణపురానికి సంబంధించినటువంటి యువకుడు, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు సోదరుడు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక కార్యకర్తలందరినీ కోడీకరించి ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రశ్నించాలని, అదేవిధంగా చౌటుప్పల్ కోర్టులో న్యాయవాదులు గత 12 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ, అదేవిధంగా బైకాట్ చేస్తూ నిధులను విస్మరించి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి పోరాడుతున్నారు. కాబట్టి వారికి మద్దతుగా మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక కూడా నిలుస్తుందని చెప్పేసి మా సంస్థ నుంచి కార్యకర్తలందరినీ కోడీకరించి ఈరోజు సమావేశపరచడం, వారికి మద్దతు తెలియజేయడానికి కోర్టు కోసం ఫైట్ చేయాలనేటువంటి కోరిక ఏదైతున్నదో ప్రతి ఒక్క కార్యకర్త మీ యొక్క సొంత హక్కుగా భావిస్తూ ఈనాడు ఈ సమావేశానికి ఇంతమంది తరలి రావడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి కార్యకర్తలారా, ముఖ్యంగా గత ఎన్నో సంవత్సరాలుగా ఫైట్ చేస్తూనే మనకు స్థానికంగా ఉన్నటువంటి చౌటుప్పల్ కోర్టుని సాధించుకున్నాం. మెజిస్ట్రేట్ కోర్టు వచ్చింది. తర్వాత ఈ కోర్టులో నేను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులలో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ ఒక స్థానికునిగా, ఈ ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తిగా మన స్థానిక చౌటుప్పల్ కోర్టులో మన యొక్క కోర్టు కోసం కొన్ని సేవలు అందించాలని చెప్పేసి చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీ కూడా ఎన్నిక కావడం జరిగింది. మొట్టమొదటి బార్ అసోసియేషన్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కూడా ఎన్నిక కావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన అడ్వకేట్లందరూ కూడా ఓటేస్తే ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ
సబ్ కోర్టును ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ నుంచి విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుల వారు, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా కార్యకర్తలు, ప్రతి ఒక్క బార్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా బాడీ మొత్తం జనరల్ సెక్రటరీ గారి యొక్క రాపోలు వేణు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా అందరి సమిష్టి కృషితో అంత బార్ అసోసియేషన్ యొక్క సభ్యులందరూ కూడా విశేషమైన కృషి చేస్తున్నారు. కాబట్టి దీనికి ప్రజల యొక్క తోడు కావాలా. అందుకనే ప్రతి గ్రామంలో మన కార్యకర్త